హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనమున, ఏలనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యముగా ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోడు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిని అవసరమై ఉన్నది. అదన్నా అంటే ఈ వాక్యం ద్వారా మనం మారినాం. మందిరం కట్టేటప్పుడు మారడం కాదు, మందిరం కట్టేటప్పుడు నేను సొంతంగా నా ఆస్తిని అమ్మమని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పుడు నేను ఇంకా పూర్తిగా అమ్మేసి కట్టడం జరిగిందన్న. చాలా ఖర్చు అయింది, కానీ దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడు. అదేనా. ఇంకొక వాక్యం చెప్పగలను? మంచి వాక్యం. నాకు అది మాట్లాడింది. మంచి వాక్యాలు ఎట్లా ఉంటాయి? అన్ని మంచి వాక్యాలే కదా. అంటే ఇప్పుడు నీకు హత్తుకునే వాక్యం ఉంటది కదా, గుండెకు హత్తుకునే వాక్యం. నాకు అది హత్తుకునే ప్రేమనిచ్చే వాక్యం నీకు. నాకు అది నేను ఫస్ట్ ప్రేమనిచ్చే వాక్యం ఉంటది కదా ఫస్ట్. అది వేరే బుక్ లో ఉన్నది. నా బుక్ అయితే ఎక్కడ ఉంది? బుక్ లాగా చాలా టైం పడుతుంది నాకు. నీకు మర్చిపోయి చెప్పండి ఒక 2-3 వాక్యాలు మంచి. నేను ఇవన్నీ నేను చూసుకొని అయితే నేను చేయగలుగుతాను, కానీ ఇప్పుడు అడిగితే కనుక కాదు కదా నాకు. ఇప్పుడు అన్ని జనులు అడిగినప్పుడు ఇప్పుడు చెప్పాలి కదా, వాళ్ళకు మనం ఎలా చెప్పగలుగుతాం? అన్ని జనులకు వాళ్ళు రక్షించబడాలి కదా. ఎలా రక్షించగలుగుతారు మీరు? వాక్యం ద్వారా రక్షించగలుగుతాం, ప్రేమ ద్వారా రక్షించగలుగుతాం. ఆ వాక్యము మనం చూడకుండా చెప్పాలి కదా. ఇప్పుడు వెళ్ళిపోతుంటాం ఒక సువార్తకు, వెళ్ళిపోయేటప్పుడు అడుగుతారు కొంతమంది వాక్యం చెప్పండి, అప్పుడు ఏం చెప్తారు? ఒక మంచి వాక్యం. ఒక మాట నేను చెప్పేదన్నా, దేవుడు ఆ రోజు ఏం ప్రేరేపిస్తే అది చెప్తానా. అది ఆ సమయంలో ఈ ఆలోచన చెప్తే అది చెప్తానా. ఈ రోజు ఇప్పుడు వరకు ఒక వాక్యం చెప్పండి మా కొరకు. మేము అడిగినందుకు ఒక వాక్యం, మంచి వాక్యం చెప్పండి. మంచి వాక్యం అడగండి అన్న. అడిగేది అన్న ఒక మాట చెప్తాను, దయచేసి ఫోన్ పెట్టేసాను అన్న. ఆదికాండం మీరు దయచేసి ఫోన్ పెట్టేసాను అన్న. వద్దు, చాలు. మంచిది, చాలు. మీరు ఎట్లా అంటున్నారంటే నా సమస్య చెప్పమని అన్నారు, నేను చెప్తా అంతే. నేను అది వాక్యాలు చెప్పండి, ఇది కాదు కదా, ఇది లక్షణం కాదు కదా. అంటే ఇప్పుడు ఇది లక్షణం కాదు. ఓకే, నా సమస్య ఏందా వినండి, ఇది నా ప్రాబ్లం, దానికి సొల్యూషన్ చెప్పండి, వాక్యం చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి. ఇది కాదు కదా. అంటే ఇప్పుడు తెలుసుకుంటారని దయచేసి మన ఇది కాదు. ఇది నా సమస్య ఏదంటే గనక నేను చెప్పాను, రికార్డు చేయబాకనన్నా, అది కాదు, మనకు పద్ధతి కాదు. దేవుని పిల్లలుగా అవసరమైనప్పుడు నేను చెప్పాను. ఇది కాదు కదా. ఆ వాక్యం చెప్పండి. ఇప్పుడు వాక్యాల కోసం డిస్కషన్ కోసం నువ్వు నేను చేయట్లే కదా. ఓకేనా? వాక్యాల కోసం డిస్కషన్ చేయడానికి నీకు వాక్యం తెలుసు, నాకన్నా నీకు బాగా తెలుసు, నీకన్నా ఇంకొకరి వాక్యం బాగా తెలుసు. దాని గురించి మనం డిస్కషన్ చేయట్లేదు, సమస్య గురించి చేస్తున్నాం. చెప్పండి. అది విషయము. అంటే ఇప్పుడు ఎన్ని కాండాలు ఉంటాయన్న బైబిల్, అవి కూడా చెప్తారా? తెలియదన్నా నాకు బైబిల్లో అసలు బైబిల్ గురించి తెలియదు నాకు. ఓకేనన్నా, కొత్తగా వచ్చారు. నేను విషయం చెప్తున్నా కదా, నాకు ఏమీ తెలియదన్నా బైబిల్ గురించి, జీరో. ఓకేనన్నా, ఇప్పుడు తెలుసుకోవాలి కదన్నా మనము. ఒక సంవత్సరం లోపు 2 సంవత్సరాలైనా మన దేవుడు ఇస్తాడన్నా, దేవుడు తెలుసుకోవాలి కదా. ఆ జ్ఞానం ఇస్తాడన్నా. పాస్ట్రమ్ ఉంది అన్న, పాస్ట్రమ్ ఉందన్నా. మాట్లాడదాం ఒక్కసారి. ఇట్లా మాట్లాడితే ఆ పాస్ట్రమ్ కాదన్నా. చెప్తున్నా కదా, వాస్తవం నేను చెప్తున్నా. అంటే పాస్ట్రమ్ మీ మిస్సెస్ ఏనా? మా భార్య. ఆమె ఎలా సువార్త పొందింది, ఆమె ఎలా రక్షించబడింది అడుగుదామని. ఎలా అంటే మీరు ఎట్లా అడుగుతున్నారంటేనా, ఏదో ఒక దొంగను అడిగినట్టు
అట్లా అడుగుతున్నారు. అది పద్ధతి కాదు కదా. నేను అడిగేది. నా సమస్య నేను చెప్తుంటే వద్దు దయచేసి మీరు అలా అడగడం పద్ధతి కాదన్నా. సమస్య ఏందో చెప్పండి అన్నారు. సమస్య నేను చెప్పాను, అంతవరకే చాలన్నా. అమ్మను కూడా అడుగుదాం. అమ్మని అడిగితే ఇప్పుడు తెలిసిపో, అమ్మని అడిగితే అమ్మ లోపల పెట్టుకోదు కదా, అన్ని చెప్పేస్తుంది. చెప్తుందంటే ఇట్లా కాదు కదా అడిగేది. ఆమె ఇంకా వాక్యం చెప్తుంది. ఆమెనే కదా మిమ్మల్ని మార్చింది, దేవుడు మార్చిందన్నా కానీ నేను ఒక మాట చెప్పాను. నిన్ను రక్షించింది ఆమెనే కదా. నిన్ను అన్నా నువ్వు నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నావా, నన్ను ఓదార్చడానికి వచ్చావా? ఒకసారి నాకు చెప్పండి మీరు. ఇప్పుడు మనము మన దయచేసి మీరు ఇంటరాగేషన్ చేస్తుండ్రా నన్ను, లేకుండా కనుక నేను చెప్పింది చేస్తున్నారా? ఇంటరాగేషన్ కాదన్నా. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను ఎంత తీసుకుంటే, ఎంత భక్తి తీసుకుంటే మనము అంత కృపను పొందుతాము. అన్నా మీరు సంస్థ తరపున ఉన్నారా, లేకుంటే కనుక ఓన్గా వచ్చారా? సంస్థ తరపున అన్న, మనది మీడియా. సంస్థ తరపున మీడియా. ఇప్పుడు మీకు మనకు అన్న ఒక నిమిషం, మీరు సంఘంలో పాస్టరా లేకుంటే దేవి? అంటే సంఘంలో మీడియా మంది. మన సంఘానికి ఏదన్నా డౌట్ ఉన్నా ఏదన్నా అడుగుతాం. మీరు పాస్టరా? పాస్టరే మేము. పాస్టర్ ఎట్లా జీతం ద్వారానా, లేకుంటే కనుక? అంటే నేను పాస్టరే కానీ జనరల్. ఒక మాట చెప్పాను, మీరు జీతం తీసుకుంటారా? లేదన్నా, మనకు పైనుంచి ఫండ్స్ ఇస్తారు. నేనేమంటున్నా, మీరు సంఘంలో జీతం తీసుకుంటారా లేకుంటే ఫండ్స్ ఇస్తారా? ఫండ్స్ వస్తాయి మీడియా తరఫున, మీడియా ఫండ్స్ అని. మనకి ఏదన్నా సమస్య ఉన్నా ఏదన్నా ఉన్నా ఇలా ఫోన్ చేసి ఫస్ట్ విశేషం తెలుసుకున్న తర్వాత, వాక్యం తెలుసుకున్న తర్వాత సమస్య గురించి మాట్లాడి ఇద్దరి దగ్గర నుంచి నిర్ణయం తీసుకుంటాం. మీరు ఫండ్స్ తీసుకుంటారు, మేము ఫండ్స్ తీసుకోం. మేము దేవుని దగ్గర మాత్రం అడుగుతాం. ఇంతవరకు మేము ఎవరి దగ్గర చేయి దాపలేదు, మేము అడగలే. మా సంఘంలో కూడా కానుకలు పట్టాం మేము. అంటే మాకు పైనుంచి గుర్తింపు ఇచ్చిండ్రు. మాకు బాగా ఇంటరాగేషన్ చేస్తాం, బాగా అడుగుతాం, సమస్యను తీరుస్తామని. ఇట్లనా గుర్తించేదన్నా? ఇట్లనా గుర్తించగలిచేది? ఇట్లనా? బైబిల్లో ఎన్ని బొక్కులు ఉన్నాయంటే 66 బొక్కులు ఉన్నాయన్నా. 1035 పేజీలు ఎన్ని ఉన్నాయన్నా? ఎన్ని కాండాలు ఉన్నాయన్నా? నా బుక్కులు కాదు, ఎన్ని కాండాలు ఉన్నాయన్నా? చెప్పండి అన్న. కాండం పేరు నాకు తెలియకుండా నేను పాస్టర్ నేనన్నా. మీరు ఎట్ట ఇంటరాగేషన్ అడుగుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. మీరు ఎట్ట బోధిస్తున్నాను కూడా అర్థం కానప్పుడు నేనేం పాస్ పని లేకనన్నా. అంటే చెప్పండి మళ్ళీ. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39, 27. కొత్త నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధనలు మొత్తం 66 బుక్కులు ఉన్నాయి. ఏ దానికి తెలియకుండా ఏం ఇంటరాగేషన్ చేస్తున్నారు మీరు చెప్పండి ఒకసారి. దయచేసి ఫోన్ పెట్టేసిందన్నా. సారీ పాస్టర్ అమ్మ లేదన్నా? పాస్టర్ ఉంది, నేను అదే చెప్తున్నా కదన్నా. మీరు పెట్టేసి నేను ఉద్దేశం మాట్లాడేదండి. అమ్మకి ఇవ్వండి అన్న. ఇప్పుడు అమ్మతో మాట్లాడాలి నేను. వద్దు దయచేసి తీసేయండి. ఇప్పుడు మీకు సమస్య వచ్చింటే దాని గురించి మాట్లాడదాం మాత్రం, కానీ మీరు సమస్య వచ్చినట్టు మాట్లాడవాలి అంటే. మీరు రికార్డ్ చేస్తున్నారు కదా, రికార్డ్ తీసేయండి. రికార్డ్ తీసేసిన ఇప్పుడే తీసేసింది నేను. ఏమి ఊరకట్ట నొక్కినా మళ్ళీ తీసేసిన అంతే. ఏం మాట్లాడుతున్నారన్నా? సమస్య కోసం మీరు మళ్ళీ ఏది రెడ్డిస్ అంటున్నారు? మళ్ళీ నా పేరు చూడన్నా దాంట్లో ఒకసారి. పేరు దాంట్లో ట్రూ కాలర్ లో చూడండి పేరు. ఎంఎస్ రెడ్డి ఉంది కదా? ఎంవిఎస్ రెడ్డి. ఎంఎస్ రెడ్డి. మళ్ళీ మీరు బైబిల్లో ఎన్ని కాండాలు అడుగుతావు, ఏదాంత ఒకటి అప్పుకున్న వాక్యం చెప్పమంటావు అంటావు. అంటే మీరు దేవుడు మార్చిందని. అది కాదన్న, మీరు కొత్తగా చేరారు కదా, మీ దగ్గర నుంచి మేము తెలుసుకున్నాము. నన్ను పిలిచాడన్నా, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి సమస్య ఏందో మీరు అడగమన్నారు, సమస్య ఏందో చెప్పమన్నారు. నేను అన్న ఇదే చెప్పాను, వీడియో చెప్తాను వద్దని చెప్పాను. బైబిల్లో ఏమున్నాయి, ఎన్ని కాండాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పేజీలు ఉన్నాయి, ప్రేమ కలిగిన వాక్యం ఎట్లా అని అమ్మగారు ఏంటంటే అమ్మగారు అసలుకే చెప్పదు. మాట బాధ్యతలు కాబట్టి మిమ్మల్ని పరీక్షించా అన్న. నాదేం తప్పు కాదు కదా. ఇప్పుడు మీడియా అనుకున్నప్పుడు మీడియా పరీక్షించాలి. ఒక మాట మీడియా అంటున్నావు కదా, మా అమ్మగారు మాట్లాడుతున్నారు. నా ప్రేజ్ లాడన్నా. స్తోత్రం. ఏంటని మీరు ఈ మీడియాలు అవన్నీ మేము చూసుకుంటాంలేండి. మరి అంత అనుభవం, మా వయసు చిన్నదైనా అనుభవం తక్కువైనా మమ్మల్ని నడిపించిన నాయకులు మాకు మంచి పునాది వేశారన్నా. మీరేం మీడియాలకు పబ్లిసిటీ చేయాల్సినంత అవసరం లేదు. ఇది అనుకునేది కాదు. ఇప్పుడు చాలా మంది సొసైటీ ఎలా తయారయ్యారంటే దీన్ని ఆసరాగా తీసుకొని మీడియాకి ఇచ్చుకొని డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కూడా జరుగుతున్నాయి. మన బాధ్యత సంఘం కోసం ఫస్ట్ అమ్మా, మా కోసం కాదు.
ఇప్పుడు మాకు పైనుంచి డబ్బులు ఇస్తున్నప్పుడు మేము మా డ్యూటీ మేము చేయాలి. తప్పనమాట, అది దైవికంగా ఆత్మీయంగా అట్లాంటి మాట్లాడరు ఎప్పుడు కూడా. ఇప్పుడు మాకు పైనుంచి ఫండ్స్ ఇస్తున్నప్పుడు మా డ్యూటీ మేము చేయాలి కదా. మీరు ఫండ్స్ మీద ఆధారపడ్డారయ్యా, మేము దేవుని మీద ఆధారపడ్డాం. మేము చదువుకున్నాం, ఎంసీఏ చేసాము, ఉద్యోగాలు వదులుకున్నాం. అన్న చక్కగా సౌదీ అరేబియాలో జాబ్ చేశారు, అన్న మంచిగా సంపాదించారు లక్షలు, అన్ని వదులుకుని సేవకు వచ్చాం. మేము ఫండ్స్ మీద, సంస్థల మీద, ఎవడో ఇస్తాడని డబ్బు మీద ఆశపడి మేము సేవకు రాలేదన్నా. మీరు ఆధారపడ్డారు కదా సంస్థల మీద, మేము అదే అంటాం లేదమ్మా. ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తారు, ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా సమస్యలు ఉన్నా అడిగి తెలుసుకొని మీడియాలో ప్రచారం చేయండి. మన వాళ్ళ వరకు మన మా పేర్లు చెప్పి మా మీడియాలో ప్రచారం మావి చెప్పుకొని మళ్ళీ సగం మధ్యలో తిని ఇదంతా ఎందుకన్నా? ఇది అసలు క్రమం కాదు, ఇది వాక్య క్రమమే కాదు. మరి మీకేం అర్థమవుతుందో నాకు అర్థం అవ్వట్లా. ఇప్పుడు సమస్య ఉంది, ధైర్యంగా ఉండి ప్రార్థన చేద్దాం. ఆ ప్రభు ఏర్పాటు చేసుకున్నది అది ఎక్కడికి పోదు అట్లాంటి మాటలు చెప్పాలి గాని ఇదంతా ఏందన్నా? అసలు ఏడ నేర్చుకున్నారన్న ఇవన్నీ? ఇప్పుడు ఫస్ట్ అడగాలి కదా ఫస్ట్. అడగాలి. ఖమ్మం ఎంత దూరం ఉందన్నా రండి, మీరు ఏమైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. మీరు ప్రభు కోసం అంత త్యాగం చేయాలనుకున్న వాళ్ళు ఖమ్మం ఎంత దూరం? రండి మరి, చూసి మాట్లాడి మమ్మల్ని చూస్తే మీకు అర్థమైంది, మిమ్మల్ని చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. ఊరికే ఏదో ఫోన్లలో అవి కనుక్కొని ఇవి కనుక్కొని ఇదంతా ఎందుకు న్యూసెన్స్? మన రికార్డులు ఇప్పుడు దైవికంగా ఉన్నోళ్ళు యథార్థంగా రికార్డులతో ఏం పని? ఇప్పుడు ఆఫ్ చేసాంలేమ్మా. ఇప్పుడు అన్న చెప్పాడు కదా, మేము ఆఫ్ చేసాము. కాదన్నా, అది మినిమం కాదా? ఏంటి అని అందరిలాగా మేమైతే కాదు, వాస్తవం చెప్తున్నా కదన్నా. మా వయసు తక్కువైనా, మాకు అనుభవం తక్కువైనా, ఎవరు సపోర్ట్ లేకుండా ఇది ఈ రోజు వచ్చిన సమస్య అని మీరు అనుకుంటున్నారు సొసైటీలో. మాకు 4 ఏళ్ల నుంచి ఈ సమస్య పోరాటం జరుగుతూనే ఉంది. ప్రభు ఇంతవరకు నిలబెట్టారు, తర్వాత కూడా నిలబెడతారు. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ప్రభు మమ్మల్ని పిలుచుకున్నాడు ఈ స్థలానికి. ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ప్రభు మమ్మల్ని నిలవబెట్టుకుంటారు. నిలవబెట్టుకోకపోయినా పర్లా, మేము ప్రభు సేవలోనే ఉంటాం. చనిపోయినా బ్రతికినా డబ్బు వైపు చూసేది, మనుషుల సహాయం వైపు చూసేది మాకు చేత కావు ఎప్పటికీ. అమ్మగారు మీరు ఎలా రక్షించబడారు చెప్పగలుగుతారా? అయ్యా మీరు రండి అన్న, ఖమ్మం దగ్గరే కదా, ఈ రోజు రండి. అంటే కొంచెం చెప్పండి అమ్మగారు, వస్తాం. మాకు రక్షణ పొందినంత మాత్రాన ఇప్పుడు మీరు తెలుసుకొని చేసేది ఏం లేదు కదన్నా. మీరు రండి, మీరు ఉంటాయి కదా అమ్మగారు రక్షణ, అవి మళ్ళీ చూసుకున్నాంలే. మేము చక్కగా పని చేసుకుంటా ఉన్నాం. దీన్ని మీడియాకి చేసి ఓవర్ చేసి ఇదంతా ఎందుకు వచ్చినది? మీరు మీడియాల మీద, పబ్లిసిటీ మీద. అమ్మగారు ఒక్క మాట అమ్మగారు, అంటే మన గ్రూప్ వరకు అమ్మగారు. ఇప్పుడు మన గ్రూప్ అవసరం లేదు, వింటనే ఉన్నాం, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఆ సొసైటీలో ఏం జరుగుతుందో. మాకు అవసరం లేదన్న, మీడియాతో పని లేదు. ప్రభు మమ్మల్ని వాడుకోవాలనుకుంటే మమ్మల్ని ఎట్లయినా వాడుకోగలుగుతాడు. మీడియా ద్వారా మాకు అది దర్శనం మాకు లేదనమాట. మీడియా ద్వారా సాక్ష్యాలను పోస్ట్ చేసి సెల్ ఫోన్లలో ఆ సాక్ష్యాల ద్వారా ఎవరో మనల్ని ప్రేమించి ఆకర్షిస్తారు, ఇక్కడికి వస్తారు, హెల్ప్ జరుగుతుంది, అట్లాంటి మాకు లేదు. మేము ఏదో చాపక లాగా మేము వర్క్ చేసుకుంటాం, ప్రభు మీద ఆధారపడ్డాం. ప్రభు నడిపిస్తారు, ఏ ప్రాంతానికైనా ఏ ప్రాంతం నుండైనా ఇక్కడికి నడిపిస్తాడు. కాబట్టి మీకు ఆశ ఉంది, మందిరం చూడాలి, సేవకుల్ని చూడాలి, వాళ్ళ సాక్ష్యం అంటే రండి. ఏమైంది ఖమ్మం నుంచి ఎంతసేపు వస్తారు? అమ్మగారు చూసాము అమ్మగారు, మేము చూసాం. మేము మొన్న వస్తే మీరు లేరు. మాకు ఈ రోజు పని ఉన్నది, ఆదివారం, మొన్న శనివారం వచ్చాము. మేము ఎక్కడికి వెళ్ళింటామన్నా? మేము లేకుండా మాకు ఇక్కడ ఉంటారు కదా, సమర్పించుకున్న పిల్లలు ఉంటారు, అక్కోళ్ళు ఉంటారు. అడిగితే వాళ్ళు లేరు, అమ్మగారు వెళ్ళిపోయినారు, అయ్యగారు అమ్మగారు వేరే సాటికి వెళ్ళిపోయినారు అని చెప్పినారు. మొన్న 3 రోజుల కిందట వచ్చినాం. ఏమో అన్నా, మరి నేను ఇప్పుడు కనుక్కుంటానండి ఎవరైనా, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ ఇక్కడ ఉండేవాళ్ళే. మీరు ఏమో అనుకోవాలండి అమ్మగారు, మేము మీకోసమే కదా అమ్మగారు. మా కోసమే, కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదంటున్నా, ఇది కరెక్ట్ వే కాదు మాకున్న దర్శనంలో. ఇప్పుడు దర్శనం ప్రకారం మీరు వెళ్తున్నారు, అది మీకు కరెక్ట్. మా దర్శనం అది కాదు. అది మా దర్శనం అయితే మేము ఒకటైతే ఓకే అనుకోవచ్చు. మా దర్శనం వేరు, మీ దర్శనం వేరున్నప్పుడు అది కరెక్ట్ ఎట్లయితుంది అన్న? కాదు కదా. మీకంటే మేము తక్కువనే అమ్మగారు, మీరు అందరూ ఇప్పుడు గుడ్డలూరైనా, ఖమ్మమైనా, హై స్కూల్ లో ఉన్నారనమాట. మేమేదో ప్రభు మీద ఆధారపడినాం కాబట్టి మేము లోకానికి విచిత్రంగా కనిపిస్తాం. కాబట్టి మమ్మల్ని మా దర్శనం తప్పించాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏది ఏమైనా అట్లాంటివన్నీ మాకు వద్దన్నా. అది మీకు వీలున్నప్పుడే రండి, చక్కగా మాట్లాడుకుందాం. మీరు ఆత్మీయంగా ఎట్లా బలపడ్డారో, ఎట్లా నేర్చుకున్నారో, మీ రక్షణ సాక్ష్యం ఏంటో మీరు కూడా మాకు చెప్తురు. మా సాక్ష్యం చెప్పమంటారు అమ్మగారు? ఇప్పుడు చెప్తురులే, నాకు వచ్చినాక చెప్తురులేండి, ఫోన్లలో ఎందుకు.
కొంచెం చెప్తా అమ్మగారు. వద్దులేనా, కొంచెం వద్దు, నాకు పెద్దగా వద్దు. మీరు రండి ఇక్కడికి వచ్చాక, లేదా మేమైనా అటు ఏరియాకు ఖమ్మం బేస్తాయిపేట వచ్చినప్పుడు మేమైనా కలుస్తాం. ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుంటా నేను. అమ్మగారు ఒక విషయం, ఇంట్లో అమ్మగారు మీరు ఏందన్నా పాస్టర్ అమ్మగారు వింటారా మా యొక్క మేము చేసే వర్క్ గురించి? సరేలే, నా వర్క్ అవన్నీ సరే. ఇప్పుడు సమస్యలు 100 సమస్యలు ఉంటాయి, మేము అందరితో మాట్లాడాలి, తిరగాలి. మీ దగ్గరికి వచ్చేటలకు మాకు డేట్లు కొంచెం కనపడటంలే. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు దాకా నన్ను కనపడేవులేనా? ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పీకర్లకి యేసుప్రభుకి టైం ఉంటది, కానీ మనకు చిన్న చిన్నోళ్ళకి, మనకి మా గిద్దలూరులో పాస్టర్లకి టైం దొరకట్లే పాపం మమ్మల్ని కలవడానికి, మాతో మాట్లాడడానికి. మరి అట్లా ఎంతో మంది ఉన్నారు, చాలా బిజీ అన్నమాట. కాబట్టి ఆ బిజీ పర్సన్స్ ని మేము కూడా ఏం అనుకోలేమన్నా. మాకు ప్రభు పలుకుతాడు, ఎందుకు మనుషులతో ఎందుకు? ప్రభు ఖచ్చితంగా ప్లాన్ చేస్తే పలుకుతాడు, దిగి వస్తాడు. ఆయన ఏదేం చేయగలరు, ఆయన ఎంతో బిజీ అన్నమాట, సర్వ సృష్టికర్త అయినా. కానీ మన ప్రకాశం డిస్టిక్ లో వాళ్ళు చాలా చాలా బిజీ, యేసు ప్రభు కంటే బిజీ. ఎందుకంటే మనదంతా ఇంటర్నేషనల్ పరిచర్య కాబట్టి మనం చాలా బిజీ. నెలలు కాదు, సంవత్సరాలు కూడా మనకు డేట్ దొరకదు. కాబట్టి మీ బిజీ పరిచర్యలో మీరు ఉండండి అన్న, ఏం ఇబ్బంది లేదు. మేము ఇట్లా మాట్లాడుతున్నామని ఏం అనుకోవద్దండి. ఒకటేంటంటే మీరు రికార్డు కొన్ని అన్నెసరీవి అడిగారు కాబట్టి అది మీరు అడిగిండొచ్చు, కానీ అవతల కూడా కనుక్కోవాలి. ఏంటి మీ దర్శనం ఏంటి, మీకు ఇవి ఓకేనా, లేదా పర్సనల్ కలుస్తాము, అట్లాంటివి బాగుంటాయి. కానీ ఈ ఫోన్ చేసి అది చెప్పండి, ఇది చెప్పండి, ఈ సాక్ష్యం చెప్పండి, మేము మీడియాలో పెట్టుకుంటాము, రికార్డ్ చేసుకో, ఇదంతా మాకు నచ్చవన్నా. అది ఇంకొకటే అనుకుంటే అమ్మగారు వదిలేండి, ఏమనుకోకున్నా పర్లేదు. అందుకోసమే చూపిస్తున్నాం కదన్నా, అందుకోసమే చూపిస్తున్నాం అనమాట. అందుకే ఇవన్నీ వద్దంటున్నాం అనమాట. ఒక చెంప కొడితే ఒక చెంప చూపిస్తున్నాం కాబట్టి ఈ డబ్బు, ఈ సొసైటీ ఫండ్, ఈ మీడియా ఇవన్నీ వద్దన్నా. ఇవి మనకెందుకన్నా ఇవి? మొన్న 3 రోజుల కిందట వచ్చామమ్మగారు. సరేలే అన్న, నేను కనుక్కుంటాను. ఇక్కడ ఉన్నారు మన పిల్లలు లేరమ్మగారు. కొంచెం సమస్య చెప్పండి, మీ సమస్య గురించి. ఏమి ఇబ్బంది లేదన్నా, మీరు రండి, వీలు చూసుకోండి. నెలకు 2 నెలలకు టైం కుదురుద్ది కదా, అప్పుడు మాట్లాడుకుందాం. మేము అటు ఏరియా వచ్చినప్పుడు మీ ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుని అప్పుడు మేము కలుస్తాం. అంటే తీసుకురావడానికి అమ్మగారు, ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు కదా, ఒక 4-5 తీసుకురావడానికి మన సంఘం, మన బాధ్యత సంఘం కాడికి మీరు సాక్ష్యం చెప్పి, మీరు ఏదన్నా మీకు డౌట్ చెప్తే మేము తీసుకొని రావడానికి. మాకు డౌట్ అంటే ఏం లేదులేనా, మా సాక్ష్యం మేము పంచుకుంటాం, మీరు తీసుకొని రండి. లేదా మాకే టైం ఇవ్వండి, మేమైనా వస్తాం. ఇప్పటి లేదు మీ దగ్గరికి, ఏ రోజు రమ్మంటారో అట్లయినా చెప్పండి. అంటే మేము ఉండేది విజయవాడలో అమ్మగారు. ఫస్ట్ ఖమ్మం అంటే కదన్నా, అంటే మేము ఖమ్మం వచ్చాము, మొన్న వచ్చాము. అప్పుడప్పుడు మేము ఖమ్మంలో ఉంటాము, బెంగళూరులో ఉంటాము, తర్వాత వచ్చేసి విజయవాడ పోతుంటాము, తర్వాత తిరుపతి, చాలా సంఘం ఉన్నాయి మాకు. మేము తిరుగుతూనే ఉండాలి. అలా మీకు మొన్న టైం వచ్చినది, వచ్చాము, మీరు లేరు. అదేదో అప్పుడే ఫోన్ చేస్తారన్నా, ఎక్కడున్నారన్నా ఏంటని. మేము మాక్సిమం వెళ్ళలేదు, ఈ మధ్య అంతా ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. మీరు అప్పుడు ఫోన్ చేయాల్సింది, మేము అందరి దగ్గరికి వచ్చామండి అని. వచ్చాము, మేము ఫోన్ చేసాము, మీరు రిప్లై ఇస్తే కదమ్మ గారు. అవునన్నా, సరేలేండి. ఈసారి దేవుని చిత్తం అయితే మీరు ఇక్కడ దగ్గర ఏరియా వచ్చినప్పుడు చెప్పండి, కలుద్దాం. మేమైనా కలుస్తాం, ఇబ్బంది లేదన్నా. ఒక వాక్యం అన్నా చెప్పండి అమ్మగారు మీ దగ్గర నుంచి. ఏం అవసరం లేదన్నా, ప్రైజ్ లాడన్నా, మంచిది, ప్రార్థన చేయండి బాగా.